మొన్న మార్కెట్కి పోయినప్పుడు ఇదే ఈ గోంగూర కాయలు ఇది తెచ్చుకున్నాయి కదా, దీంట్లోనే ఇది వేద్దాం ఎట్టొస్తుందో ఎట్టుంటుందో. అయినా ఇట్ట బేస్తే ఏమి టేస్ట్ వస్తుంది బా, ఇది కలర్ కూడా మారుతుంది, పైన కలర్ మారిపోయింది. దీన్ని చూస్తా అంటే నాకు తామర పువ్వు గుర్తుకొస్తుంది, తామర పువ్వు లాగే ఉంది. బయటకు వస్తానే కద్దామా రెడీగా ఉన్నది ఆకిలి కాడ. ఇది తీసుకొచ్చింది ఈ కవరు. ఇది తీసుకొని వస్తే ఏంది అప్పుడే నెల అయింది, జీతం అప్పుడే ఇచ్చారా నాకు అనుకున్నా. ఐస్ గడ్డలు ప్యాకింగ్ చేసి అమ్ముతారు, ఇన్ని ఐస్ గడ్డ కవర్లు. ఇది చిన్నది. తోఫిక్ బైక్ కూడా ఒకటి ఇద్దాం, బండి కడుగుతాను బయట. చెట్టు ఇది గుచ్చుకునేది అనుకో అంతే. ఇది చూడు ఎమ్మ ఎంత పెద్దది పెట్టినాడు అబ్బా నాయన. ఆడ ఒకటి ఉన్నది, ఈడ ఒకటి ఉన్నది. ఆయనకైతే ఇచ్చేసిన. ఆయన్ని చూసిన నేను మేడంతో చాలాసార్లు, ఆయన కాడ ఇచ్చేసిన. వీళ్ళు ఫుట్బాల్ ఆడతారు కదా, అదే ఇది బాగా కడ్డీలతో కట్టుకున్నారు బాగా. మైక్ డీజే ఐ మైక్. నమస్తే అందరికి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. మొన్న మార్కెట్కి పోయినప్పుడు ఇదే ఈ గోంగూర కాయలు ఇది తెచ్చుకున్నాయి కదా, ఇవి చూడండి ఎట్టున్నాయో. ఇది తిన్నా నేను డైరెక్ట్ కడుక్కోకుండా తినేసిన ఆడ మార్కెట్లో. పొల్లగా ఉండే. ఆయన ఏం చెప్పినాడంటే ఈ టీలో వేసుకోవాలంట, టీలో వేసుకొని టీ తాగు అన్నాడు. అదే అట్టే స్వామి అట్టే తింటారు ఇల్లు అని. సరే మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం. టీ అంటే పాలతో చేసిన టీ అయితే కాదు, ఈ డికాషన్ అనమాట. దీంట్లో చక్కెర, టీ పొడి అయితే వేసిన. దీంట్లోనే ఇది వేద్దాం ఎట్టొస్తుందో ఎట్టుంటుందో. అయినా ఇట్ట బేస్తే ఏమి టేస్ట్ వస్తుంది బా, ఇది కలర్ కూడా మారుతుంది, పైన కలర్ మారిపోయింది. ఆయన ఏమో ఇట్టే వేయమన్నాడు, టీలో వేసుకొని తాగన్నాడు. ఏమనిపిలే. మెత్తగా అయిపోయింది ఇది. అబ్బా కాలిపోతాను, స్పూన్ తెద్దుదాం, కాలిపోతాను. మొత్తము మెత్తగా అయిపోయింది చూసా. ఇట్ట తినాలేమో, కాలిపోతుందేమో తింటే. పుల్ల పుల్లగా ఉన్నది. టీలో పెంచి మాకు అయిపోతుంది మెత్తగా. దీని లోపల ఏదో కాయ కూడా ఉన్నది, ఈ కాయ తినద్దు అన్నాడు. చూసా ఎంత మెత్తగా అయిపోయిందో టీలో వేస్తే. అంటే వేడి నీళ్ళలో వేసి మార్క్ అయిపోతుంది ఇది. ఏందో కొత్తగా తింటున్నా. మన వాళ్ళగా స్వామి పొల్లగా ఉన్నది. గుడ్లు అయితే ఉడకబెట్టుకున్నా టిఫిన్కి. ఒక 2 గుడ్లు తినేసి టీ తాగేద్దాం, ఇదే టిఫిన్. దీంట్లో వేస్తే ఇంకా టేస్ట్ మారుతుంది అనుకున్నా. ఇదేమో అట్టే ఉన్నది, కానీ కాయ మాత్రం మెత్తగా అయిపోయింది. దాన్ని ఎత్తుకొని తినాలా, అది ఆడ బాగా నానబెట్టినా. ఇప్పుడైతే కొద్దిగా టేస్ట్ మారింది. ఎట్టున్నదంటే చింతపండు నీళ్ళు వేడిగా కాంచుకొని తాగితే ఎట్టున్నదో అట్టున్నది సేమ్. పుల్ల పుల్లగా చింతపండు నీళ్ళు తాగినట్టున్నది. ఈ దెబ్బతో జలుబు వచ్చేదేమో. ఇది కూడా ఎంత పెద్ద కాయ మెత్తగా అయిపోయింది, చాలా మెత్తగా అయిపోయింది. దీన్ని చూస్తా అంటే నాకు తామర పువ్వు గుర్తుకొస్తుంది, తామర పువ్వు లాగే ఉంది. దీని పులుపుదనం అంతా లాగేసింది అది, దీంట్లో పుల్లగా లేదు. ఇప్పుడు నాకైతే డ్యూటీ పడింది, సింగిల్ డ్యూటీ. మేడంకి అదే కుబూసులు బ్రెడ్ కావాలంట. ఆ కుబూసుల కోసం ఆడికి పోతల్లా 30 కిలోమీటర్లు పోవాలి, మసరి కుబూసులు. ఇప్పటికీ చాలా రోజులైంది అక్కడికి పోయి, చాలా రోజులైంది కుబూసులు తీసుకొని. నిన్న కూడా మేడంని అడిగిన, కుబూసులు కావాలి మేడం వద్దని. ఏమో ఈరోజు పొద్దున్నే కుబూసులు తీసుకురా అని చెప్పి ఫోన్ చేసింది. బయటకు వస్తానే కద్దామా రెడీగా ఉన్నది ఆకిలి కాడ. ఇది తీసుకొచ్చింది ఈ కవరు. ఇది తీసుకొని వస్తే ఏంది అప్పుడే నెల అయింది, జీతం అప్పుడే ఇచ్చారా నాకు అనుకున్నా. తీరా చూస్తే ఆమెకి ఈ విధంగా నెల డబ్బులు, అంటే నెల వీళ్ళకి పాలు కానీ, పెరుగు కానీ, కుబూసులు కానీ, రొట్టెలు ఏమైనా సరే వీళ్ళకి కావాల్సినవి పని మనిషికి దగ్గర డబ్బులు అయితే ఇచ్చేస్తారు. దీనిపైన పేరు కూడా రాసింది చూడు, మేడం రోస్లిన్, డేట్ 16, 500 రియాలు.
సో దీంట్లో అయితే డబ్బులు పెట్టిస్తారనమాట. వీళ్ళు ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు వీటికి మళ్ళీ బిల్లులు అన్నీ కరెక్ట్గా చూపించేస్తే ఇది 500 రియాల్ అయిపోతే మళ్ళీ 500 రియాలు కానీ 1000 రియాలు కానీ ఎంత అయిపోతే ఎంత కావాలంటే అంత దీంట్లో పెట్టిస్తారు. ఆ రోజు డేటు అదంతా కూడా ఆమె పేరు రాసేది ఆమెకి అయితే ఇచ్చినారు. ఇది తీసుకొచ్చే లోపల ఏమో నాకు అప్పుడే జీతం ఇచ్చిందేమో అనుకున్నా. తీరా వచ్చే ఇది మ్యాటర్. ఆమెకి నెల ఇచ్చే డబ్బులు అనమాట. అంటే ఇంట్లో ఖర్చులకి చిన్న ఖర్చులు పాలు పెరుగు వాటికి. ఆమె 500 రియాలు దీంట్లో ఉండే 500 రియాలు నా చేతిలో పెట్టకుండా ఈ కవర్ ఎందుకు ఇచ్చిందంటే ఇది కొత్తగా ఇచ్చిందంట మేడం. అంటే 16వ తేదీ ఇచ్చిందంట ఈ డబ్బులు. దీని ముందు ఉండే డబ్బులు ఇంకా ఉన్నది, కానీ నేను ఈ నోట్ ఇస్తున్నాను ఎందుకంటే సామాన్లు దండికి కావాలా, సరిపోదు అని చెప్పి ఈ డబ్బులు అయితే ఇస్తున్నా. ఈ కవర్లో డబ్బులు మిగులుతుంది కదా, గిల్లర్ అంతా దీంట్లోనే పెట్టుకుంటా బ్రో, ఎందుకంటే ఇది మళ్ళీ మేడంకి చూపించాలా మొత్తం బిల్లు అనే. సర్లేమ్మా అట్టే ఇయ్యి అని చెప్పిన. సో అందుకే ఈ కవర్ మళ్ళీ నా చేతిలో పెట్టింది. ఈ కవర్లో ఉండే డబ్బులు అంతా దీంట్లోనే పెట్టుకోరా అని. ఈ మేడం చెప్పినట్టే ఈ రెండు కుబూసులు, నేను ఇది ఒకటి తీసుకున్నా. ఇంకా పాలు పెరుగు. ఇక్కడ చూసినారా ఐస్ గడ్డలు ప్యాకింగ్ చేసి అమ్ముతారు. ఇన్ని ఐస్ గడ్డ కవర్లు. ఇది చిన్నది, దీంట్లో ఆటోమేటిక్గా ఏదన్నా వేసుకొని తాగేస్తారేమో. ఇవి 2 రియాలు అంట. మేడము ఆ సామాన్లతో పాటు మళ్ళా ఇవి చెప్పింది, ఇవి కూడా తీసుకున్నా. ఇవి అక్కడ ఫ్రెష్గా వేసారనమాట. బాగున్నాయా కుబూస్. ఇవన్నీ కూడా అంటే వేరే టేస్ట్లు అనమాట. ఇది సాదా ఏమో, జిబినేమో, మిగతా వేరే ఉన్నాయి. అవి అయితే చెప్పింది, అవి కూడా తీసేసుకున్నా. ఎట్టో ఆమె దగ్గర 500 రియాలు తీసుకొని మంచి పని చేసిన. ఒక 20 రియాలు ఇమ్మా, పాలు అయ్యే కదా తీసుకొని వస్తా అని చెప్పిన. ఫస్ట్ ఆమె వచ్చి లేదు ఎత్తుకోమా అని చెప్పింది. మొత్తం కలిసి వీడికి వచ్చిన తర్వాత మళ్ళీ అవి చెప్పింది మేడం. మొత్తము ఎంత 82 రియాలు అయింది. సో ఇది బిల్లు. ఆ పాలిథిన్ కవర్లో పెట్టుకొని రా లెక్క అని దీంట్లో పెట్టుకోమా. సామాన్లు అయితే ఇచ్చేసిన. ఇది మనం తెచ్చుకున్న బ్రెడ్. రూమ్కి అయితే వచ్చిన, ఇంకా చూద్దాం మేడం నాకు తెలిసి పోతుందో డౌటే. టిఫను మళ్ళీ తిందామని అనుకున్నా. టిఫిన్ తిందామని అవి పెట్టుకుని ఫోన్ కొడతాను అప్పుడే. మేడం యాడికి పోదనుకునే పోతుంది. హలో, ఓకే ఏమో రమ్మనింది. డ్యూటీ అనుకున్నా. అక్కడి నుంచి తెచ్చినా కదా రొట్టెలు, అవి వాళ్ళ చెల్లెలకి ఇమ్మని చెప్పింది మేడం. అదే వాళ్ళ చెల్లెలు అంటే తోఫిక్ బాయ్ వాళ్ళ మేడం. తోఫిక్ బాయ్ బండి కడుగుతాను ఇప్పుడు లేచినట్టున్నాడు. మా మేడం ఏం తెచ్చినా సరే వాళ్ళ చెల్లెలు ఖచ్చితంగా ఇస్తుంది. అయిపోయి ఇంకా టిఫిన్ లేదు అనుకున్నా. ఈ బ్రెడ్లో ఒక బ్రెడ్ తిని సరిపోతుంది. ఇది బాగా పెద్ద బ్రెడ్, కానీ బాగా ఇది సాస్ వేసుకొని తోఫిక్ బైక్ కూడా ఒకటి ఇద్దాం. బండి కడుగుతాడు బయట. ఇది కట్ చేసి ఉండరు, ఇంక మనం కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇంకా ఒక రోజు కాల్చుకుంటే ఇంకా బాగుంటుంది. కారం ఎక్కువ వేస్తాను, తింటాడు తిండవు. ఇది 2 రెడీ చేసిన. తోఫిక్ బాయ్ పిలుద్దాం. తోఫిక్ బాయ్ क्या हाल है? टिक टैक चलाता है? तुम नहीं चलाता है ना टिक टैक नहीं चलाता है ना? हाँ और डोर डालो। देखो कौन नहीं, ये दूसरा ये हाल बनाया, ये अभी लाया मैं उधर से जेमिया से। ये समोले लेके आया और इसमें साथ इसमें क्या भी नहीं, अंडा है। मैं हाथ धो के आता हूँ, गाड़ी धो रहा था ना, मक्खी बहुत हो गया। अच्छा क्या डाला? अंडा डाला, वो डाला बस। केचप नहीं है? अरे भाई देखो मेरे पास पूरा आता है, नीचे देखो। केचप से और अच्छा लगेगा। डालो मेरे को भी, मैं सोचा ये फिल खाना है।
సో టమాటా సాస్ వేస్తున్నాడు. బస్ ఎక్కువ ఈ బ్రెడ్ లేదు తినాలి ఇక్కడ. ఖాళీ బ్రెడ్ ఇదా टिफ़न मॉर्निंग ब्रेकफास्ट ब्रेड टोस्ट क्या बोलते हैं वो समूली कुबूस. ये समूली है ना? इसको समूली कहते हैं. अभी अच्छा अभी अच्छा. हाँ कैसा है मॉर्निंग टिफ़न? अभी सही है. ये खाएगा पेट पूरा चलेगा अंदर. ఇంకొక మేడం ఫోన్ చేసింది, బండి స్టార్ట్ చేయి అన్నం తినేసి అని చెప్పి. సరే ఇంకా అన్నం ఇవ్వలే కదా అని చెప్పి అన్నం అడిగిన ఆమె అన్నం చూడండి ఏమి ఇచ్చిందో. చికెను, ఇది అన్నము, అది సలాడు. ఈ చికెను నిన్నగాక మొన్న చికెను ఉల్లగడ్డ కూర 2 కాలేసి ఇచ్చిందని చెప్పిన కదా, అదే అనమాట ఇది. దాంట్లో నుంచి అంతా మసాలా అంతా తీసేసింది అనమాట. ఇది ఎర్రగడ్డలది. ఇవన్నీ చూసి నేను కనుక్కున్నా మొన్నటి కూర అని. ఇదంతా దాంట్లో ఉండే ఓన్లీ ముక్కలు ఎత్తుకొని వచ్చి సపరేట్ చేసింది. ఉల్లగడ్డలన్నీ తీసేసింది, ఎర్రగడ్డలన్నీ. ఇది చూసి కనుక్కున్నాను నేను, ఇటాడన్నీ ఉన్నాయి. సో ఇది నేను మళ్ళీ ఆమెను అడిగిన, ఏమ్మా ఇది చికెన్ మొన్నటిది కాదమ్మా ఇప్పుడు ఇచ్చినావు ఎట్లమ్మా తింటారంటే, ఆమె వచ్చి లేదు బ్రదర్ ఇప్పుడు చేసినాం, నిన్న చేసినామనింది. నిన్న చేస్తే నిన్న నాకు ఇలా కదమ్మా నువ్వు అన్నా, నిన్న ములికియా చేసినామనింది. మరి ఇది ఇప్పుడు నిన్న చేసినావు అన్నావు కదమ్మా అంటే ఏదేదో మాట్లాడుతుంది, మెసేజ్ చేస్తాను ఆమె ఇంగ్లీష్లో. సరే నేను పట్టించుకోవాలా. చూసినారా, ఇది మొన్నటి కూర అనమాట, మొన్నటి చికెను. అన్నం అయితే ఇచ్చింది, అన్నము ఫ్రెష్గానే ఉంది. నిన్నైతే ఎర్రగా ఉన్నింది, ఈరోజు తెల్లగానే ఉన్నది. ఇది సలాడు. ఇంక ఈ చికెన్ మనం తినచ్చు, అది బాగుంటే తినచ్చు. అది 3 రోజులది. నిన్న ఇవ్వచ్చు కదా, నిన్న అడిగినా నేను, అమ్మా ఏమన్నా చికెన్ ఉంటాయి అమ్మా మొన్న చేసిన, అదే నిన్న చేసినావు, నిన్న అడిగినా నేను, నిన్న అడిగినా నేను, అంటే నిన్నటి రోజు అడిగిన, నిన్నటి రోజుది కూర ఉంటాయి మా చికెన్ బాగుంది అది తింటానని. ఆమె నిన్న ఇకంట ఆ మొన్న చేసిన కూర ఈరోజు ఇచ్చింది. అంటున్నారు స్వామి. నేను ఒకటే మాట చెప్పిన, నువ్వు వంట చేయకపోతే నాకు చెప్పేమా, నేను చేసుకొని తింటా, నాకేం నష్టం లేదు. నువ్వు ఈ మారిగా 3 రోజులది 4 రోజులది నాకు ఇవ్వని చెప్పిన. ఆమెకేమో ఆమె తినలేదంటే నా మనసు కరిగిపోయి అప్పటికప్పుడే ఫ్రెష్గా చేస్తాను నేను. ఆమె నాకు అట్లా చేయించింది. ఇది నాది పెరుగు మొన్న తెప్పించుకున్నా కదా, మొన్న అంటే మొన్న కాదులే చాలా రోజులు అయింది, ఇంకా టైం ఉంది దీనికి. ఈ పెరుగు ఇంకా ఊరగా ఉంది నా దగ్గర, ఉచ్చిరికాయ ఊరగాయ వేసుకుని తినేస్తాను. నేను చేసుకున్నా బాగుండు, చేసి ఇస్తుందిలే అనుకున్నాను నేను. ఇచ్చింది నిన్నటి కూర. మళ్ళీ అడిగితే కవర్ చేస్తాను దాన్ని ఆమె. కాదు ఇంక తినేసి డ్యూటీ ఉంది నాకు. మేడము బండి స్టార్ట్ చేయమన్నాం ఇంకొక ఆమె. పెరుగు వేసుకొని తినేస్తాను. ఏమెట్టో నన్ను అన్నం తిన్నాక తీసుకొని బయటికి, లేకపోతే ఇంతకుముందు అన్నం తినకుండా ఉంటే ఎత్తుకొని బయటికి. మళ్ళీ అంతే 4-5కి తీసుకొచ్చాను. ఒకవేళ తినకపోతే తినేసి బయలుదేరడం ఉంటుంది. అందుకే బాగుంది ఇప్పుడు మనశ్శాంతిగా. ఇప్పుడు 4 గంటలు కాదు 5 గంటలు నన్ను ఆడే కూర్చోపెట్టి నాకేం బాధలే. ఒకరోజు మెతుకు పడిపోయిందంటే కడుపులో మనశ్శాంతిగా కూర్చోవచ్చు. మేడం లొకేషన్ కూడా పెట్టింది, దగ్గరే 4 కిలోమీటర్లు ఉన్నది. మేడం అయితే బ్యాంక్కి అయితే వచ్చింది, బిఎస్ఎఫ్ బ్యాంక్ మా ఏరియాలో ఉండేది. ఇది ఎంత ఉన్నది, ఒక్కరో ఉన్నది బ్యాంకు. ఇదంతా పార్కింగ్ ప్లేసు, దీని చుట్టూ ఉన్నది పార్కింగ్ ప్లేసు. అయితే ఇక్కడ పెట్టినా కరెక్ట్గా ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ మధ్యలోనే పెట్టాలి మనం. ఒకవేళ ఈ లైన్ గిట్ట తగిలించి పెట్టామనుకో, అది కానీ పోలీసు వాళ్ళు చూశారనుకో ఫైన్ వేస్తారు. అంటే ఈడైతే ఏం కాదులే, ఇక్కడ ఎవరు ఉండరు కాబట్టి. కొన్ని ఏరియాలలో సిటీ కానీ ఇప్పుడు బాగా రద్దీగా ఉండే ఏరియాలలో మనం కరెక్ట్గా ఈ విధంగా పెట్టాలి. ఒక్కరో కూడా దాన్ని తగులుకొని పెట్టకూడదు. ఇక్కడ ఏదో వర్క్ జరుగుతుంది. ఈ డబ్బాలు ఉన్నాయి కదా, ఈ ఇల్లులేమో కానీ అయ్యి దాంట్లోనే ఉంటారు కొంతమంది. బాగుంది ఇక్కడ చల్లగా, బండ్లకు ఎండ పడకుండా ఇది పెట్టారు. మేడం అయితే ఇంటికి అయితే వచ్చేసింది. మేడం దించేసిన, మళ్ళా డ్యూటీ పడింది నాకు. 2 డ్యూటీలు ఉన్నాయి. మా మేడం అయితే మతం తీసుకురమ్మనింది మెక్డొనాల్డ్స్లో. ఇంకా ఇప్పుడు బ్యాంక్ దగ్గర విన్నాం కదా, ఆమె అయితే మళ్ళీ లొకేషన్ అయితే ఇచ్చి, దీంట్లో ఏమో డబ్బులు ఏమో ఉన్నట్టున్నది, ఈ డబ్బులు ఏమో ఇచ్చి రావాలంట ఆ లొకేషన్ పోయి.
మా మేడం ఫస్ట్ మెక్డోనల్డ్స్ పో, దాని తర్వాత ఆమె ఇచ్చిన లొకేషన్ పోనింది. మెక్డోనల్డ్స్లో ఏదో రాసి ఇచ్చింది అన్నీ, అవి తీసుకురావాలంట. ఓర్రే నేను చూడు మాటల్లో పడి వాకిలేలా చూసిన, అది తెరిచేసిపోతున్నావు. నేను చక్కగా వచ్చేసిన వీడియో తీస్తా, యువతలకు వచ్చినాక బెస్ట్. మేడం వాళ్ళు ఆడ కూర్చోవాలన్నారు, పెయింట్ వేస్తారు. తోఫిక్ బాయ్ వాళ్ళ ఇంట్లో ఉన్నారు వాళ్ళు. మేడము నువ్వు మతాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఇచ్చే మా చెల్లెలు ఇంట్లో అనింది. సరే మేడం అని చెప్తే ఎంతో రాయిచ్చింది. చికెన్ నగెట్స్ మీల్ అంట, 1 ఫ్యాంటా, 200 రియాల్ అయితే ఇచ్చింది. ఇదే మెక్డోనల్డ్స్ ఇక్కడ ఉండేది. ఇదంతా మెక్డోనల్డ్స్ పార్కింగ్. ఇక్కడ బోర్డు వేసారు చూడండి, పార్కింగ్ ఫర్ మెక్డోనల్డ్స్ అంట. నేనైతే ఇక్కడ పెట్టినా, ఇక్కడ చూసారా, ఇది ఓన్లీ హ్యాండిక్యాపర్. ఇక్కడ పెడితే అంతే ఎత్తుకొని పోతారు. ఏం చెట్టు ఇది, గుచ్చుకునేది అనుకో అంతే. ఎంత ఉన్నది, అడవిలో ఉండాల్సింది ఇక్కడ ఉన్నది. అడవిలో కాదు, ఏంది ఎడారిలో. ఇది చూడు ఎంత పెద్దది పెట్టినాడు అబ్బా నాయన. ఆడ ఒకటి ఉన్నది, ఈడ ఒకటి ఉన్నది. 1 గంట ఇచ్చారు స్వామి వాళ్ళు. ఇవే చెప్పింది మేడం. అవి ఒక 3, ఈ 3, 3, 6 ఏమో ఉన్నది దీంట్లో. 1 గంట సేపు. మేడం అప్పుడే ఫోన్ చేసింది, ఆడున్నావు ఇంకా రాలేదని. ఇట్లా బండ్లు పోతాయి లోపలికి, అంటే డైరెక్ట్ ఆర్డర్ తీసుకోవచ్చు. ఆడికి ఆర్డర్ ఇచ్చేయడము, ఆడే డబ్బులు కట్టి అంతా బండిలో కూర్చొనే జరుగుతుంది. ఇక్కడ పోతున్నాయి బండ్లో అంతే. ఇక్కడ ఉన్నది డ్రైవ్ టూరా ఏదో ఉంది కదా, అది అట్ట పోయింటే బిన్న ఇచ్చేసిండు నాకు. నేను లోపలికి పోయినా కార్ పార్కింగ్ చేసి. మేడం మళ్ళీ చెప్పింది అట్ట పోకూడదు ఇంక బిన్న వచ్చిండని. సర్లే మేడం ఇంకా ఆర్డర్ ఇచ్చిన అని చెప్పిన. తీసుకున్నా, ఇంక ఇచ్చేసి మళ్ళా అది డబ్బులు ఇచ్చి రావాలి పోయి. అది మతాం అయితే ఇచ్చేసిన. ఇంక ఇది ఇవ్వాలా. ఇది సుమారుగా 28 కిలోమీటర్లు ఉన్నది. 3 రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్డు అయితే కొద్దిగా ట్రాఫిక్ తక్కువ ఉన్నది, 30 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. కరెక్ట్గా 3:30 అయింది. చూద్దాం 4 కల్లా అడిగిపోతామో లేదో. నాకు తెలిసి పోలేమనుకుంటా, మధ్యలో ట్రాఫిక్ గీఫిక్ ఉంటే. కరెక్ట్గా 3:58 కల్లా తీసుకొని వచ్చేసింది. ఇదే మేడం ఇచ్చిన లొకేషన్. ఏదో మసీద్ కానీ ఇది. ఇంకా ఒకసారి ఫోన్ చేస్తే వచ్చినామని. మేడంకి అయితే మెసేజ్ చేసిన, ఓకే అని పెట్టింది. పాత మసీద్ ఉన్నట్టున్నది, గేట్లు కూడా పాతవి. కానీ ఆయనకైతే ఇచ్చేసిన. ఆయన్ని చూసిన నేను మేడంతో చాలాసార్లు. ఆయన కాడ ఇచ్చేసిన. ఆయన ఏదో సామాన్లు ఇచ్చాడంట. ఆ ఇంటికాడికి రా అన్నాడు, ఎదురుగా ఉండే ఇంటికాడికి. ఈ ఇంటికాడికి రమ్మన్నాడు. ఏడా ఆయన ఇక్కడ ఏదో కోర్టు, అదే ఏమంటారు ఫుట్బాల్ ఆడతాలా, అదేమన్నది. అదేనా, అదేలే. ఈ వైట్ బిల్డింగ్ కాడికి రా అన్నాడు. వీళ్ళు ఫుట్బాల్ ఆడతారు కదా, అదే ఇది. బాగా కడ్డీలతో కట్టుకున్నారు బాగా. ఆయన అయితే ఇచ్చినాడు ఈ సామాన్. మైక్, DJI మైక్. వీళ్ళు ఏం షూట్ చేస్తారు ఏమో నాకైతే అర్థం కావలే. నాకు కూడా బయటపడింది అనుకో, మనం షూట్ చేయొచ్చు కలిసేనే. వీళ్ళతో కలిసి నేను షూటింగ్ చేయొచ్చు. DJI మైక్ కానీ ఇది చూసారా, దీన్ని ఏమో కొన్నట్టుంది మేడం. నేను మళ్ళీ లొకేషన్ అయితే పెట్టుకున్నా. ఈ నుంచి మా ఇంటికి పోవడానికి 35 నిమిషాలు చూపించింది. అర్ధగంట పైన చూపిస్తుంది. అంటే ఇది మాలిక్ రోడ్ తీసుకోబోతుంది. ఇప్పుడు నేను వచ్చిన రోడ్డు కాకుండా వేరే రోడ్ తీసుకోబోతుంది. అది మ్యాటర్. ఇది కొత్త ఏరియా ఏమో, కొత్తగా ఉన్నాయి బిల్డింగ్లు. బండ్లన్నీ బయట పెట్టేశారు బా, పార్కింగ్ ప్లేస్ లేక. ఎందుకో మేడం DJI మైక్ ఆర్డర్ పెట్టుకుంది. ఏదో షూట్ చేస్తున్నారు వీళ్ళు, కానీ ఏదో అర్థం కావడం. ఏదో ఒకటి వీడియోలు తీస్తూ ఉంటారు వీళ్ళు, అందుకోసం ఏమో పెట్టుకునేట్టుంది మేడం. నేను కూడా కొనాలి దీన్ని, DJI మైక్ని. వచ్చే లోపల కొంత. ఇది చిన్నది కానీ, మినీ కానీ. ఇది ఇక్కడ ఉంది కదా మినీ. 4:43 కల్లా అయితే ఇంటికి అయితే వచ్చేసిన. కరెక్ట్గా అర్ధగంట పోను, అర్ధగంట రాను. ఆ మైక్ తీసుకొని వచ్చిన తర్వాత నాకైతే డ్యూటీలు అయితే పడలా. ఇంకా డ్యూటీలు అయితే అయిపోయినట్టే. టైం కూడా 9గా వస్తుంది. ఇంకేడికి పోరు. ఇంకా రాత్రి తినడానికి
పొద్దున ఉడకబెట్టుకునే కదా, నేను ఒకటి తోఫిక్ బాయ్ ఒకటే తిన్నాము, ఇంకా 2 గుడ్లు ఉన్నాయి. ఇంకా ఈ 2 గుడ్లు పగలు కొట్టుకొని బొప్పి తీసేసి మధ్యాహ్నం ఇచ్చిన సలాడ్ అట్టే ఎత్తి పెట్టుకున్నా, ఎగ్ రోల్కి మనకు వస్తుందని చెప్పి. సో అయితే ఓ 2 రోజులు చేసుకొని తినేస్తా. సో ఈరోజు వీడియోలో మీ క్వశ్చన్ వచ్చేసరికి, నిన్న పెట్టిన వీడియోలో లేడీస్ది జెంట్స్ది అంటే మేడం కొడుకుకి రిటర్న్ ఇచ్చేయించిన. సో మేడంకి ఇచ్చిన డబ్బులైతే మీరు నా జీతం అని చెప్పినా కదా, నా జీతం అంత ఉన్నాయని చెప్పి. సో ఆ పిల్లోడు వాళ్ళ కొడుకుది రిటర్న్ అయితే ఇచ్చిన. ఆ ప్యాంటు ధర ఎంతో సో నేనైతే ఆ వీడియోలో అయితే చెప్పిన. ఒకవేళ ఆ వీడియో చూడాలనుకుంటే మీరు వెళ్ళి ఛానల్లో అయితే చూడండి. ఆ ప్యాంటు ధర ఎంతో కామెంట్ చేయండి. సో ఇది ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నేను వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. చాలా కష్టపడి వీడియోలు తీస్తున్నా. డైలీ వ్లాగ్ అంటే చాలా కష్టము. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ వీడియోలు దిగకూడదు, ఇట్లా ఫోన్ పట్టుకొని వీడియోలు తీస్తా అంటే ఏందిరా అని చెప్పి వస్తారనమాట. సో వాళ్ళందరికీ ఆన్సర్ చేసుకుంటా నేనైతే వీడియోలు తీస్తున్నా. ఏదో ఇక్కడ నా జర్నీ మొత్తం మీ అందరికీ చూపిస్తున్నా. సో సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.